నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. బాల్క సుమన్ మళ్ళీ వార్తల్లోని వ్యక్తి అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, అట్లాగే మాజీ ఎంపీ, 2 సార్లు ప్రజాప్రతినిధి పనిచేసిన విద్యార్థి నాయకుడు. ఆయన మీద చాలా గౌరవం ఉంది, మంచి మనిషి కూడా. కానీ అనుకోకుండా కొన్ని మాటలు దెబ్బతీసి ఏం చేస్తాయంటే, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. మనం ఉద్యమాలు, ఈ చర్చ ఉద్యమాలు, చిన్న ఉద్యమాలు చేస్తే లాభం లేదు. మీరు తెగించాలి. మీరు సింగరేణి ఆఫీస్ని తగలబెట్టండి, అట్లాగే మన మందమరిలో ఉన్న ఆఫీసును కాలబెట్టండి. దాంతోపాటు మీరు ఉద్యమాలు ఇటు చేస్తే లాభం లేదు. రైలు పట్టాలు నరికేయండి, తీసేయండి అని పెద్దగా చేయాలి. అవసరమైతే 45 రోజులు జైలుకు వేస్తే మనకు మంచి పలుకుబడి వస్తుంది, హీరో అయిపోతారు అనే మాట మాట్లాడుకుంటారు. నేనేమంటున్నా సరే, తన శ్రేణులు ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు కొంత గట్టిగా వాళ్ళను ఉత్తేజపరచడం సహజంగా జరిగేది. కానీ 2 అభ్యంతరకర విషయాలు ఏంటంటే, మనం ఎవరి మీద ఉద్యమం చేస్తున్నాం, ఏ ప్రభుత్వం మీద చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. రెండవది, సంఘ విద్రోహ చర్యలు చెప్పడం కరెక్టేనా అంటే, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఒకటి తగలబెట్టడం, కాలబెట్టడం కరెక్ట్ కాదు. రెండవది, పట్టాలు, రైలు పట్టాలు తీసేయండి, కోసేయండి అనే మాట మాత్రం కరెక్ట్ కాదు. పోనీ ఇక్కడ వరకు పరిమితం అవుదాం కొద్దిసేపటికి అనుకుంటే, మరి అంతకుముందు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లకు బాల్క సుమన్ మాటలు సమర్థించుకునే అవకాశం లేక ఆ వీడియోని డిలీట్ చేశారని కూడా తెలుస్తున్నది. అంటే చాలాసార్లు పార్టీ వ్యక్తులే, పార్టీ ప్రముఖ నాయకులే తమ పార్టీల వాళ్ళు కూడా తమను సమర్థించుకోలేని పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క బాల్క సుమన్నే ఉద్దేశించగా, ఉదాహరణకు గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడింది, అట్లాగే సీఎం అయిన తర్వాత నేను కళ్ళు వీకి గోటీలు ఆడుకుంటాను, లేకపోతే గుండెలు పేగులు మెడలో వేసుకొని తిరుగుతాను అనే మాట మాట్లాడినప్పుడు కూడా తప్పే కదా. మరి సీఎంఏ అట్లా మాట్లాడినాక ఆవు చేలో మేస్తే దూడ గట్టన మేస్తుందా అనే సమస్య వస్తుంది. అంటే బీఆర్ఎస్ నాయకుడు ఇట్లా మాట్లాడిన కనుక దీనికి ప్రతిగా నేను చెప్పడం లేదు, పూర్తిగా ఇది తప్పే కాదనిలేదు. ఈ తప్పుకు మరింత ఉప్పు ఎట్లయితుంది, అది ఇంకో మరో తప్పు ఉప్పు ఎట్లయితుంది అని దాని మీద చెప్పడం వస్తుంది. రెండోది ఏంటంటే, గతంలో అనిరుద్ధ్ రెడ్డి ఆయన కూడా ఇట్లాగే మాట్లాడిందని చాలామంది కాంగ్రెస్ నాయకుల మీద, ఎమ్మెల్యేల మీద ఇదే ఆరోపణలు ఉన్నాయి. అంతేందుకు బండి సంజయ్ గారు కూడా దేశ హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి రాష్ట్రంలో తన కొడుకు చేసే అకృత్యానికి కాపాడే పద్ధతిలో నేను 10 రోజుల తర్వాత నేనే అప్పగించాలని చెప్తుంటే, మరి దాచిపెట్టినట్టు కరెక్టే కదా. పోలీసులు దొరకకుండా తన కొడుకుని దాచిపెట్టి పనిచేసి బీజేపీ నాయకులు కూడా బండి సంజయ్ విషయంలో ప్రైవేట్గా మాట్లాడుతూ అనవసరంగా మనకు బదిలాన్ని తెచ్చిండు, మనం పార్టీ కాపాడుకోలేని పరిస్థితి తీసుకొచ్చిండు, మన డిఫెన్స్లో పడేసారని బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. ఇటు బీజేపీ అయినా, ఇటు అట్లాగే రేవంత్ రెడ్డి అయినా, ఇకపోతే బాల్క సుమన్ కానీ, లేకపోతే కౌశిక్ రెడ్డి కానీ, ఇతరులతో చాలామంది మిత్రులు అంటే కాంగ్రెస్లో కూడా చాలామంది, ఒక రేవంత్ రెడ్డి కానీ చాలామంది అడుసు దొక్కనేలా కాలు కడగనేది అన్నట్టు దుర్మార్గమైన మాటలు మాట్లాడి మళ్ళీ సారీ కూడా చెప్పకుండా మళ్ళీ వెనక్కిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొత్తం చూసుకుంటే వలసవాదుల మీద మనం ఉద్యమం చేసినప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. అందులో కూడా సుభాష్ చంద్రబోస్ ఒక పద్ధతి, అంటే విదేశీ సహాయం తీసుకొని పోతా అనుకున్నాడు. భగత్ సింగ్ ఇది ఒక పద్ధతి, చావడం చంపేయడం. మూడోది గాంధీ గారి పద్ధతి, అహింస సత్యాగ్రహం. కనుక ఈ పద్ధతులను చూసుకుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనం ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయమని చేస్తే రాజద్రోహం కిందికి వస్తుంది కనుక కేసులు పెట్టాను. కానీ రాజద్రోహం కింద కేసులు పెట్టదలుచుకుంటే బాల్క సుమన్ ఒక్కడే కాదు, ఇప్పుడు నేను చెప్పిన అందరి మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి పోనీ ముఖ్యమంత్రి అంటే మరి గతంలో టీఆర్ఎస్ నాయకులు ఎట్లా మాట్లాడు కదా చాలామంది, అంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలంటున్నారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉండి మన ప్రభుత్వాల మీద ఉద్యమం చేసే క్రమంలో ప్రజాస్వామిక ఉద్యమాలు చేయాలి తప్ప ప్రజాస్వామిక హింసకు తావులేదు కనుక ప్రజలను తప్పుదోవ పట్టించి అనేక కేసులు లిఖించే ఉద్యమం చేయడం కరెక్ట్ కాదు. రెండోది, బాల్క సుమన్ మాటలు ఇంకొకటి ఏమైంది, నైరాశ్యం కనపడలేదు. అంటే మన రైతుల ఉద్యమం చేస్తున్నాం కానీ మీకు అర్థమవుతలేదు, మనమే ఉంటున్నాం, ఐదుగురు రైతులు 5-6 ఉండలేరు, మనమే ఉంటే ఇలా ఉద్యమం అక్కడి నుంచి రావాలి కదా అన్నాడు. నిజంగా చెప్పానంటే ఆయన నైరేషన్లో ఉన్నాడు అంటున్నాను. చాలా వరకు రైతులు ఇవాళ పంట కొనుగోలు జరగక ప్రతి దగ్గర రాస్తారోకాలు లేకుంటే ధర్నాలు చేస్తున్నారు కదా, వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు కాదు కదా, వాళ్ళందరూ లేకుంటే బీజేపీ వాళ్ళు కాదు కదా ఉన్నారు. అంటే తనకు తానే ఒక సర్టిఫికేట్ ఇచ్చుకోబోయి తమ వాళ్ళను ఉత్తేజపరచబోయి బోల్తా కొట్టినట్టున్నాడు. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచిస్తే బాగుండేది అంటున్నాడు. రెండోది, మనకు ఎప్పుడు కూడా నాయకులు వీళ్ళు ఆదర్శంగా నిలవాలి. ఎదుటి వాళ్ళను వ్యక్తిత్వ హననం చేయడం, వ్యక్తిగా తిట్టడం సరైనది కాదంటున్నాడు. సత్యాగ్రహము అనే దాన్ని గాంధీ గారు ఎప్పుడు వాడిండు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాడలేదు. తన కార్మికులు, తాను ఎవరి కోసం ఉద్యమం చేస్తున్న కార్మికులు యజమాన్యంతో ఒప్పందం కుదిరితే గాంధీ చెప్పిన మాట కూడా వినకుండా, కార్మికుల పక్షం కాకుండా గాంధీ అటుపక్క యజమాన్యం వైపోయిండు అని బదనాం చేయడం వల్ల
నేను మీకోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నానని చెప్పి గుజరాత్లో మొట్టమొదటిసారి సత్యాగ్రహం చేసింది గాంధీ గారు ఎవరి మీద అంటే తన కార్మికుల మీద. తాను ఎవరి పక్షాన నిలబడ్డాడు వాళ్ళ కార్మికులను మార్చుకోవడానికి ఉద్యమం చేసుకుని సత్యాగ్రహం అని పేరు పెట్టి చేసింది. సత్యము ప్లస్ ఆగ్రహం కలిసి సత్యాగ్రహం. అట్లానే చాలాసార్లు నాయకులు ఆదర్శంగా ఎట్లా నిలవాలంటే కింది వాళ్ళు తప్పు చేస్తే పైవాడు సవరించాలి, కానీ పైవాడే తప్పు చేస్తే నేను మొదటి చెప్తున్నా ఆవు చేయలేము వేస్తే దూడ గట్టిన వేయదు అంటున్నాను. పైవాడు సవరించిన సందర్భం కూడా ఒకటి చెప్పి ముగిస్తాను నేను. ఎందుకంటే అకాడమిక్ చర్చల్లో ఎప్పుడు కూడా మనం దీన్ని ఎన్లైట్ చేయాలి. అంటే ఏదో బాలకృష్ణ తప్పు చేసిండు చెప్పొచ్చు అంతవరకే, కానీ బాలకృష్ణ తప్పు చేసిన దానికంటే మించి నేను చెప్పిన కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఇంతకంటే పెద్ద తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది అని సమస్య వస్తుంది. అందుకని తప్పుకు తప్పు ఒప్పు కాదు. కానీ నేను ఒక మాట చెప్తాను. గతంలో నీలం సంజీవ్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే విశాల ఆంధ్రకు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన ఒకసారి ఉత్తరాంధ్ర పర్యటన వెళ్తూ అప్పుడు గౌతులచ్చన్న గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవాడట. అప్పుడు తన పక్కన మంత్రి, ఆయన పేరు చెప్పని నేను చనిపోయిన ఆయన పేరు చెప్తే బాగుండదు కనుక ఆ మంత్రి పక్కన అంబేద్కర్ కారు, అప్పుడు ఇప్పటిదాకా ఫార్చునర్ కార్లు వాడతలేదు, అప్పుడు చాలా సాదాసీదాగా ముఖ్యమంత్రులు అంటే రాష్ట్రం అంతా కారులో తిరిగిన హెలికాప్టర్లు విమానాలు వాడిన సందర్భం కాదు. అప్పుడు కారులో పోతున్నారు, అంబేద్కర్ కారులో పోతుంటే పక్కన మంత్రి కూర్చొని గౌతులచ్చన్న ఆనాడు ప్రతిపక్ష నాయకుడి మీద అవాకులు పెరగడం మొదలుపెట్టినాడు. ఒక 5-10 నిమిషాలు ఓపిక పెట్టారు నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. స్వయంగా పక్కన ఉన్న మంత్రి కానీ ఏం చేయాలి అని చెప్పి డ్రైవర్ని కారాపమని ఆ మంత్రిని దిగిపోమ్మని కింద దిగమని. ఇంకా ముందు ఇట్లాంటి విషయాలు ఏది ఒక ప్రతిపక్ష నాయకుని పట్టుకొని విధానపరంగా వ్యతిరేకిద్దామని, కానీ వ్యక్తిగతంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నవి తప్పిది. ఆయన పరుషమైన మాటలు మాట్లాడడం, ఇటువంటి లాంగ్వేజ్ వాడినాం కనుక నేను ఇక్కడే దించేసిపోతున్నా, రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయిందట. అప్పుడు కాన్వాయిల్లో ఏం లేవు, కాన్వాయిలు ఉంటే ఇంకో వెనక కార్లు ఎక్కేవాడు, అది కూడా లేదు. అప్పుడు కాన్వాయిలు తక్కువ ఉండేది. సీఎం అంటే చాలా సాదాసీదాగా పోయేవాళ్ళు. అటువంటిది మరి అటువంటి మంత్రినే దించేసిన నీలం సంజయ్ రెడ్డికి ఆదర్శం కావాలి కదా మనకు. ఇప్పుడు ఏమవుతుందంటే పైనే సమస్య ఏంటంటే కొడుకు తండ్రి తంతరి మీద ఎరుగుతే కొడుకు కోనెట్లు ఎరుగుతాడు కదా, తండ్రి తండ్రి మీద తండ్రి ఇప్పుడు కోనెట్లు ఎరుగుతున్నాడు, కొడుకులే కొంచెం బాధపడాల్సిన అవసరం వస్తుంది. పార్టీ సభ్యులు వీళ్ళందరూ కూడా తమ నాయకుడు ఇట్లా ప్రవర్తిస్తున్నారని తమ పార్టీ నాయకులను వెనుకేసుకోవాలని పరిస్థితి తీసుకొస్తున్నారు. బాలకృష్ణ ఒకటే కాదు, చాలా వరకు అటు కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకులు కానీ బీజేపీ ప్రధాన నాయకులు కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే చాలా వరకు ఇవాళ పూర్తి స్థాయిలో ఏదన్నా మాట్లాడితే తప్ప, అంటే కుండ బద్దలు కొట్టైనా సరే ప్రజల్లో పలుకుబడి సంపాదించుకున్నామంటూ దానివల్ల రానంటున్నాను. బాలకృష్ణ ఒక్కడిని బాధ్యత చేయకండి. నేను చెప్పిన అన్ని పార్టీల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తప్పనిసరి పార్టీ అధిష్టానంది, పార్టీ నాయకుడిది అంటున్నాను. దానిలో ఉంటే ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ కంటే మించి ఉద్యమంలో కూడా మరి బీఆర్ఎస్ నాయకులు కూడా అవాకు చవకులు పెరిగిన సందర్భం ఉంది. కానీ కేసీఆర్ గారు ఆనాడు కూడా స్టేట్ ఫైట్ చేయాలి, స్ట్రీట్ ఫైట్ వద్దు అని చెప్పి జై తెలంగాణ ఉద్యమంలో జరిగిన పొరపాటును గమనించి రెండవ దేశ ఉద్యమంలో 2001 తర్వాత ఉద్యమాన్ని స్ట్రీట్ ఫైట్ వద్దు స్టేట్ ఫైట్ చేయాలని చెప్పి ఉద్యమాన్ని సాధించారు. అందుకని బీఆర్ఎస్ నాయకులు కూడా హరీష్ రావు కానీ లేకుంటే కేటీఆర్ మాట్లాడేటప్పుడు కేసీఆర్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకని కారు జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే కష్టం కనుక జారకుండా ఉండాలి. ఈ నాయకులందరూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలి తప్ప ఇట్లా దుర్మార్గ ఆదర్శాన్ని నిలిస్తే కరెక్ట్ కాదంటున్నాను. నమస్కారం.